సిజేరియన్ చేయించుకున్నప్పుడే అందులో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఇంక్లూడ్ చేసి చేయించుకోవచ్చా? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో యూజువల్గా ఎవరికైనా సిజేరియన్ ప్లాన్ చేసినప్పుడు, అది కూడా సెకండ్ డెలివరీ అయితే, వాళ్ళు కొంతమంది అడిగే కామన్ క్వశ్చన్ ఇది. సో ఎప్పుడైనా మా సలహా ఏంటంటే, సిజేరియన్తో పాటే ఫ్యామిలీ ప్లానింగ్ కాకుండా ఇప్పుడు పుట్టిన బేబీ 1 or 2 ఇయర్స్ గడిచిన తర్వాత వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చూసుకుని అప్పుడు ప్లాన్ చేసుకోవడం బెటర్. బికాజ్ ట్యూబెక్టమీ అనేది పర్మనెంట్ ప్రొసీజర్. సో సిజేరియన్లోనే మీరు చేయించేసుకుంటే ఆ పుట్టిన బేబీ హెల్త్ కండిషన్ పిల్లల డాక్టర్ ఆ టైంలో ఎలా ఉందో చెప్పగలరు. కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు పెరుగుతుంటే బయటపడవచ్చు. అటువంటప్పుడు మళ్ళీ తర్వాత ఎందుకు మేము డిలే చేయాల్సింది, అనవసరంగా చేయించుకున్నాం అన్న గిల్టీ ఫీలింగ్ పేరెంట్స్కి రాకూడదు. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, సిజేరియన్ టైంలో ఆ ట్యూబ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో కొంచెం స్వెల్ అయి ఉంటాయి. సో అప్పుడు దాని మీద మేము ట్యూబెక్టమీ చేసినప్పుడు కంటే ఇంటర్వల్ ట్యూబెక్టమీ అంటే విడిగా వితౌట్ ప్రెగ్నెన్సీ టైంలో మీరు విడిగా చేయించుకున్నప్పుడు ట్యూబ్స్ అనేవి నార్మల్ స్టేట్లో ఉంటాయి. సో ఇలా కొంచెం స్వెల్ అయి ఉన్నప్పుడు చేసిన ట్యూబెక్టమీలో కొంచెం ఫెయిల్యూర్ రేట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా సిజేరియన్తో పాటు కాకుండా పుట్టిన బేబీ హెల్త్ ఆఫ్టర్ 1 or 2 ఇయర్స్ చూసుకొని అప్పుడు ఇంటర్వల్ ట్యూబెక్టమీ చేయించుకోవడం అనేది వైజ్ ఆప్షన్. థ్యాంక్ యూ.